కేశవ అయితే చాలా కంగారుగా చంచలమ్మ దగ్గరికొచ్చి, "చంచలమ్మను సింధూర చెప్పింది నిజమే. ఆ రోజు ఆదినారాయణ నిన్ను చంపడానికి మనుషుల్ని గుళ్ళో బెత్తాయించాడు. అందుకే ఆదినారాయణ కూడా ఆ పని పూర్తయిందా లేదా చూడ్డానికే అక్కడికి వచ్చాడు. సింధూర చెప్పింది చెప్పినట్లుగా మనుషులు కూడా పురమాయించాడంట" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆదినారాయణ చంచలమ్మతో. ఆ మాటకి చంచలమ్మ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఏంటి ఆదినారాయణ నన్ను చంపడానికి మనుషులను పెట్టాడా అని అయితే షాక్ అవుతూ ఉంటుంది. అవును చంచలమ్మ, ఇదంతా ఆదినారాయణ చేశాడు. ఆ విషయం మనం తెలియక సింధూరాకి శిక్ష వేశాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. షాక్ అవుతూ ఉంటుంది చంచలమ్మ. ఇక ఆదినారాయణ అయితే విజయమ్మ దగ్గరికి వచ్చి, ఏంటండి అలా ఉన్నారు అని అడిగేసరికి ఆదినారాయణ అయితే విజయంతో ఇలా అంటూ ఉంటాడు, అసలు సింధూరాకి శిక్ష వేసినట్లుగా లేదు. 3 రోజులు గుళ్ళో సేవ చేసుకుని పుణ్యం దక్కించుకో అన్నట్లుగా ఉంది అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి, ఈ 3 రోజులు సింధూరాకి శిక్ష ఎలా ఉంటుందో నేను చూపిస్తాను, నరకం ఎలా ఉంటుందో నేను చూపిస్తాను అని చెప్పేసి విజయం అయితే అంటూ ఉంటుంది. ఇక సింధూర్ అయితే కొనల్లో పడి ఈత రాక మునిగిపోతూ అందరినీ బతిమలాడుతూ ఉంటుంది, అడుగుతూ ఉంటుంది. ఇక చంటి అయితే అదే టైంలో సింధూరకి భోజనం తీసుకొని వచ్చి అటుగా పరిగెడుతూ ఉంటాడు. ఏంటి కాపాడండి, ఏంటి కాపాడండి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది సింధూర. అదే టైంలో చంటి అయితే పరిగెట్టుకుంటూ, ఏంటి అమ్మాయి గారు ఎక్కడ ప్రమాదంలో ఉన్నారో ఏంటనేది పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటాడు. ఇక సింధూర అయితే అలా లోపలికి వెళ్ళిపోతూ ఉంటే ఇంకా అరుస్తూ ఉంటుంది. ఇక చంటి అయితే చాలా కంగారుగా ఎవరు లేని టైం చూసుకొని పరిగెట్టుకొని అక్కడికి వస్తూ ఉంటాడు. ఇక సింధూర అయితే అలా నీళ్ళలో పడిపోతూ ఉంటుంది. ఇక కేశవ చెప్పిన మాటలకైతే చంచలమ్మ షాక్ అయ్యి, ఏంటి ఆదినారాయణ ఇంత పని చేశాడా అని అయితే షాక్ అవుతూ ఉంటుంది.